హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను మార్నింగ్ 9 పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత 1 గంట వరకు వీడియో వ్లాగ్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే నేను రాజ్మా ఉడకబెట్టుకున్నాను. తర్వాత ఈ కర్రీలోకి చపాతీ పిండి తడిపి పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఇండ్లంతా క్లీన్ చేసుకొని వంట స్టార్ట్ చేశాను. సో ఆలోపు రాజ్మా అనేవి ఉడికిపోయినాయి, చాలా మెత్తగా ఉడికినాయి. ఈ రాజ్మా అయితే హెల్త్కి చాలా మంచిదండి. నార్త్ ఇండియన్స్ అయితే చాలా ఎక్కువ తింటారు, మనం తినము. కానీ వెజిటేరియన్స్కు చాలా అంటే చాలా బాగుంటుంది. హెల్త్ అయితే హెల్త్కు ప్రోటీన్ బాగుంటుంది. ఈ రాజ్మాలో ఎక్కువ శాతం ఐరన్, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్స్, తర్వాత పొటాషియం, ఫాస్ఫరస్, ఫైబర్, సోడియం, కాఫర్, పోలేట్, కాల్షియం ఇలాంటి మంచి మినరల్స్ అన్నీ ఉంటాయండి. అదే కాకుండా క్యాలరీలు కూడా తక్కువ ఉంటాయి. బరువు తగ్గడానికి కూడా చాలా యూస్ అవుతాయి అన్నమాట ఈ రాజ్మా. ఇవి రెగ్యులర్గా తినడం వల్ల మన కడుపులో గట్ హెల్త్ కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఫైబర్ బాగుంటుంది కాబట్టి రాజ్మాలో. సో మీరు కూడా తినడానికి ట్రై చేయండి. చాలా అంటే చాలా హెల్త్కి చాలా మంచిది. అలాగే కాల్షియం బాగుంటుంది కాబట్టి బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయండి. ఇంకొకటి, ఈ రాజ్మా తినడం వల్ల క్యాన్సర్ కూడా తగ్గిస్తాయంట. రోజు తింటేగిన చాలా హెల్త్కి అయితే చాలా మంచిది. క్యాన్సర్ను కూడా నివారించే అంత మంచి లక్షణాలు ఉన్నాయంట. అలాగే రాజ్మాలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇదైతే హెల్త్ బెనిఫిట్స్ అనమాట. తర్వాత నేనైతే ఆయిల్లో గ్రేవీ కర్రీ లాగా చేసుకుంటున్నా. ఆయిల్లో కొంచెము అల్లం ముక్కలు, తర్వాత ఆనియన్స్, పెద్దగా కట్ చేసిన ఆనియన్స్, టమాటాలు, కొంచెం పసుపు వేసాను. ఒక 2 చెక్క, 2 లవంగాల ముగ్గలేసి ఒక 10 కాజు వేసుకున్నాను అనమాట. వేసి అవన్నీ మనం పన్నీర్ కర్రీకి ఎట్లా చేసుకుంటామో అలా వేగనిచ్చి కొంచెం చల్లారనిచ్చి మిక్సీ పట్టుకున్నాను అనమాట. మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోండి. ఇలాంటి గ్రేవీ కర్రీలు చపాతీలకి చాలా బాగుంటాయి. మా పిల్లలకు, మా ఇంట్లో వాళ్ళకి బాగా ఇష్టం ఇట్లా చేస్తే. సో కొంచెం తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి చీలికలు, కొంచెం పసుపు, కొంచెం కారం. ఈ కారం అయితే మీకు రుచికి తగినంత ఎంత కావాలంటే అంత కారం వేసుకోండి. జస్ట్ అట్లా ఒక్క నిమిషం ఫ్రై చేసి వెంటనే మీరు ఫస్ట్ మిక్సీ పట్టి పెట్టుకున్నారు కదా, ఈ పేస్ట్ వేసుకోండి. ఇలా చేసుకుంటే చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది పన్నీర్ కర్రీ లాగా. పిల్లలు కూడా ప్రోటీన్ బాగా ఇష్టంగా తింటారు. మీరైతే ఒకసారి ట్రై చేయండి. ఇలా ఆయిల్ అనేది బాగా పైకి తేలాలి. ఒక 5 మినిట్స్ అయితే ఈజీగా పడుతుంది ఆయిల్ తేలడానికి. సో ఆయిల్ పైకి తేలిన తర్వాత ఆ పేస్ట్ అంతా వేగిన తర్వాత మీరు ఉడకబెట్టుకున్న రాజ్మా వేసుకోండి. ఈ రాజ్మా వేసుకున్న తర్వాత ఒక్క 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేయండి. ఆ గ్రేవీ రాజ్మా కొంచెం బాగా కలిసేటట్టు. ఇదైతే హెల్త్కి చాలా మంచిదండి. మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట. ఓన్లీ వెజిటేరియన్ తినే వాళ్ళకైతే చాలా మంచి ప్రోటీన్. మీకు కర్రీ లాగా లేకపోతే జస్ట్ ఉడకబెట్టుకొనైనా తినండి. తర్వాత మనం రాజ్మా ఉడకబెట్టుకున్నాం కదా, ఆ వాటరే పోసి నేను మంచిగా గ్రేవీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఆ వాటర్లో ప్రోటీన్స్ అవన్నీ విటమిన్స్ ఉంటాయి కదా, సో ఆ వాటర్ వేస్ట్ కాకుండా నేను గ్రేవీకి ఆ వాటరే పోసుకొని మంచిగా గ్రేవీ అడ్జస్ట్ చేసుకున్నాను. సో థిక్గా మంచిగా ఉంటుందండి చపాతీలోకి అయితే. నేను ఏం చేశానంటే పాల మీద మీగడ కూడా కొంచెం మిక్సీ బట్టి కొంచెం ఉడికిన తర్వాత అది కూడా వేసానండి. మంచిగా క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ లాగా టేస్ట్ వస్తుందని. సో ఇక్కడైతే ఇలా కొంచెం ఒక 5-10 మినిట్స్ ఉడకనివ్వండి, మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు. అప్పుడు చాలా బాగుంటుందండి. సో ఇక్కడైతే ఆయిల్ పైకి తేలింది కదా, ఇక్కడ నేను కొంచెం మీగడ మిక్సీ బట్టి వేసాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకవేళ పాల మీద మీగడ ఉంటే మిక్సీ బట్టి వేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా మీ దగ్గర లాస్ట్లో ఉంటే గిన కస్తూరి మేతి వేసుకోండి, చాలా బాగుంటుంది. నా దగ్గర లేదు, సో నేను వేయలేదు. ఇంకొక ఉడకనిచ్చి బంద్ చేశాను అనమాట. సో ఇక్కడైతే మా జోషి కోసం చపాతీలు చేస్తున్నాను. తను వచ్చేక ముందే చపాతీలు చేసి అన్నీ రెడీ చేసి పెట్టి తీసుకొని వస్తానన్నమాట. సో మధ్యాహ్నం వస్తూనే నేను ఒకవేళ వచ్చినాక కాల్చిద్దామన్నా మా జోషి ఆగదు. వస్తూనే ఆకలి 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 అని చంపేస్తుంది. బ్యాగ్ అడిసిరేయడం, ఇంకా చేతులు కడుక్కుంటుంది, ఇంకా నాకు ఫుడ్ పెట్టమంటుంది. అందుకే ముందే చేసి హాట్ బాక్స్లో పెట్టేసి వెళ్తాను అనమాట. మల్టీగ్రెయిన్ పిండే వాడతాను నేనైతే చపాతీలకి మల్టీగ్రెయిన్ పిండే వాడతాను అనమాట. ఇదిగోండి మనము ఆఫ్ చేసుకున్న తర్వాత రాజ్మా కర్రీ అనేది గ్రేవీగా ఎంత మంచిగా వచ్చిందో ఇలా ట్రై చేసి పెట్టండి. పిల్లలకు కూడా మంచి ప్రోటీన్ అండి. తర్వాత నేనైతే స్కూల్ దగ్గరికి వెళ్ళాను, మా జోషి స్కూల్ దగ్గరికి. ఇదైతే మా జోషి చదివే స్కూలు. నాకు ఈ స్కూల్లో మెయిన్ నచ్చిన పాయింట్ ఏంటంటే ప్లే గ్రౌండ్ అండి.
చాలా పెద్దగా ఉంటుంది గ్రౌండ్. పిల్లలకి మంచిగా అసలు ఇప్పుడు ఆడిపియడం అనేది చాలా తక్కువైంది. బట్ ఈ స్కూల్లో కంపల్సరీ చాలామంది పీఈటీ టీచర్స్ ఉంటారు. కంపల్సరీ కొన్ని పీరియడ్స్ గేమ్స్ కానీ ఉంటాయన్నమాట. సో నాకు ఇంతవరకు మా జోషి చదివిన స్కూల్లో ఈ స్కూల్ ఎందుకు నచ్చిందంటే, ఈ స్కూల్కు పెద్ద ప్లే గ్రౌండ్ ఉండి చదువు కూడా బాగానే ఉందండి. అంటే చదువు స్కూల్లో ఎంత మేడమ్స్ చదివించినా కంపల్సరీ మనం పేరెంట్స్గా కూర్చోబెట్టి చదివించుకోవాల్సిందే. మనం చదివించుకోకుండా వాళ్ళకి చదువు రాదు. ఎంత చెప్పినా వాళ్ళకై వాళ్ళు ఇప్పుడు చదువుకోవాలనే అంత జ్ఞానం వాళ్ళకు ఉండదు. సో మనం కంపల్సరీ కూర్చోబెట్టి చదివియాలి, ట్యూషన్లకు పంపించాలి. ఎంత ట్యూషన్లకు పంపించినా కంపల్సరీ మన పిల్లలను మనం చెక్ చేసుకుంటూనే ఉండాలి, వాళ్ళు ఎంత మటుకు చదువుతున్నారనేది. ఇదైతే చాలా చాలా ఇంపార్టెంటు. సో మా జోష్ కోసం వచ్చి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. మా నితీష్ బాబు కూడా చూడండి ఎట్లా వెయిట్ చేస్తున్నాడు, అక్క రాలేదే అని. మా నితీష్ స్కూల్ వేరే స్కూలు, మా నితీష్ స్కూల్ అయిపోయింది, వాడు 2 గంటలు పోయేస్తాడు అంతే. ఇంకా తర్వాత అందరు పిల్లలు వచ్చినారు, ఇంకా మా జోష్ అమ్మ కూడా వచ్చింది. ఇంతేనండి ఈ వీడియో. నేను ఈ మధ్యాహ్నం వరకు వ్లాగ్ షూట్ చేశాను అంతే. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.